రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం మత్తులో భర్త దారుణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కత్తి గాయాలతో భార్యకి రక్తస్రావం కావడంతో బాధితురాలని హాస్పిటల్కి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా భర్త అడ్డుకున్నాడు. అయితే దీంతో పోలీసులు ఆటోలో ఆమెను సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి వచ్చిన తరువాత కూడా భర్త హంగామా చేస్తూ పోలీసులను, హాస్పిటల్ సిబ్బందిని దౌర్జన్యంగా అడ్డుకున్నట్లుగా సమాచారం. తంగలపల్లి కేంద్రానికి చెందిన ఈ దంపతుల ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం మత్తులో భర్త దారుణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న భర్త తన భార్యపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. మద్యం మత్తులో ఉన్న తన భర్త తన భార్యపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలా రేపింది. తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన దంపతులు సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఉన్న సమయంలో మద్యం మత్తులో ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో భర్త తన వెంట ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. కత్తి దాడిలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడడంతో ఆమెకు భారీగా రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడున్న వారు భయాందోళనకు ఒక్కసారిగా గురయ్యారు. అయితే గాయపడిన భార్యను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చర్యలు చేపట్టారు. ఆటోలో గాయపడిన మహిళను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.